తెలుగుదేశం పార్టీ నాయకత్వం తనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడం పైన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరుగా ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ. టికెట్ తనకు దక్కకపోయేసరికి అసంతృప్తిగా ఉన్నారని తెలుసుకొని శ్రీనివాసరెడ్డికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నేరుగా ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఈ బుజ్జగింపులన్నీ ఫలించాయనుకున్నారు. కానీ ఆయన లేటెస్ట్ గా ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాసరెడ్డి. గత 13 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం తనకు రాజ్యసభ ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని కూడా ఆయన అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి నిలబెట్టుకోలేకపోయారని డైరెక్ట్ గా చెప్తున్నారు. గత 13 సంవత్సరాలుగా కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశాను. రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉండాలనే సంకల్పంతో పనిచేశాను. పార్టీ అధిష్టానం నాకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తానని ఇచ్చిన హామీ నెరవేరకపోవడం వ్యక్తిగతంగా ఎంతో కలతకు గురి చేసింది. అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం హామీ ఇచ్చింది, ఇప్పుడు ఇవ్వకపోవడం తనకు కలతకు గురి చేస్తుందని చెప్తున్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన నాయకులను, కార్యకర్తలను తగిన సమయంలో గుర్తించకపోవడం బాధాకరం. అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం పనిచేస్తున్న నాయకుల్ని, కార్యకర్తల్ని గుర్తించడం లేదని కూడా ఆయన డైరెక్ట్ గా ఆరోపణ చేస్తున్నారు. ముఖ్యంగా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం నా రాజకీయ జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన సంఘటనగా మిగిలిపోతుంది. పదే పదే నాకు హామీ ఇచ్చారు, నిలబెట్టుకోలేకపోయారని గుర్తు చేస్తూ ఉన్నారు. కార్యకర్తల కోసం, ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం నా శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటాను అని ఆఖరి లైన్ చెప్పారు. ఎక్కడా కూడా ఆయన పార్టీ కోసం పనిచేస్తానని చెప్పలేదు. ఇంట్రెస్టింగ్ గా మర్చిపోయారేమో కానీ కార్యకర్తల కోసం, ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం నా కృషి కొనసాగుతూనే ఉంటుంది అన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ కోసం నా కృషి కొనసాగుతూ ఉంటుంది అని అయితే శ్రీనివాసరెడ్డి తన పోస్ట్ లో ఎక్కడా చెప్పలేదు. నిజానికి తెలుగుదేశం పార్టీలో శ్రీనివాసరెడ్డి కంటే ఇంకా ట్రాజడీ స్టోరీలు చాలా ఉన్నాయి ఈ రాజ్యసభ వ్యవహారంలో. వర్ల రామయ్య చాలా కాలంగా, మరీ విచిత్రం ఏంటంటే ఈరోజు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వీళ్ళంతా రాజ్యసభకు వెళ్తున్నారు కదా, కానీ ఒక టైంలో తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేసేందుకు కూడా ఎవరు ముందుకు రాలేదు. ఆ సమయంలో ప్రతిసారి వర్ల రామయ్యను ముందు పెడుతూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఓడిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు ముందుకు రాలేదు. అలాంటప్పుడు వర్ల రామయ్య లాంటి వాళ్ళని ముందు పెట్టారు. తీరా రాజ్యసభకు పంపించే అవకాశం వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజ్ వరకు రప్పించి హఠాత్తుగా అప్పటికప్పుడు కనకమేడల రవీంద్ర బాబుకు అప్పట్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ ఇచ్చేశారు. దాంతో పాపం చంద్రబాబు నాయుడు కలిసి కృతజ్ఞతలు తెలపడానికి బయలుదేరి వచ్చిన వర్ల రామయ్య ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి గతంలో వచ్చింది. సరే ఇప్పుడైనా ఇస్తారు అనుకుంటే మొత్తం పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు, లాబీయిస్టులకు, తమకు అత్యంత నమ్మకంగా ఉన్న వాళ్లకు, తమ వ్యవహారాల్ని చక్కదిద్దే వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్న వ్యక్తులకే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు రాజ్యసభ సీట్లు ఇస్తూ వెళ్తూ ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా సుదీర్ఘంగా పార్టీ కోసం నమ్మకంగా చిత్తశుద్ధితో పనిచేసిన నాయకులకు తొలుత అవకాశం ఇచ్చి ఆ తర్వాత ఎవరైనా పారిశ్రామికవేత్తలను లేకుంటే డబ్బులు సమకూర్చే వ్యక్తులకు ఒకటో రెండో ఇస్తూ ఉంటారు. కానీ తెలుగుదేశం పార్టీ కూటమిలో చూస్తే విచిత్రంగా తొలుత బాగా డబ్బులున్న కార్పొరేట్ వ్యక్తులకి టికెట్లు కేటాయించేసి ఆ తర్వాత పార్టీలో మిగిలిన టికెట్ ఎవరికి ఇవ్వాలి అన్న దానిపైన రోజుల తరబడి డ్రామా నడిపారు. చివరకు చింతకాయల విజయ్కి ఇచ్చారు. చింతకాయల విజయ్ ఐటీడీపీని నిర్వహించారు. గతంలో ఆయనే బాధ్యత వహించారు. ఆ ఐటీడీపీ ద్వారా ఎలక్షన్లకు ముందు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నా సరే ఆయన మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద ఎంత అనుచితంగా ప్రచారం చేయించాలో అంత ప్రచారం చేయించారు. ఇంకా కొద్దిగా వెనక్కి వెళ్తే గతంలో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఇదే చింతకాయల విజయ్ ఎంత దారుణంగా, ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎవరు కూడా చిరంజీవిని అంత దారుణంగా తిట్టి ఉంటారు. వాడు వీడు అంటే చాలా చిన్న వయసులోని ఇష్టానుసారం మాట్లాడారు. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న విజయ్ కూడా రాజ్యసభ ఇచ్చేశారు. భాష్యం రామకృష్ణ డబ్బు ఫండింగ్ చేశారన్న కోణంతో ఇచ్చారని చెప్తున్నారు. లేకుంటే ఆయన నేరుగా ఎక్కడ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసింది లేదు. ఇక లింగమనేని రమేష్ ఆయన కూడా ఒక కార్పొరేట్ శక్తి లాగా ఎక్కడ నేరుగా రాజకీయాల్లో ఏ రోజు లేరు. కానీ ఆయన కూడా జనసేన పార్టీ కోటాలో రాజ్యసభకు పంపించేశారు. సానా సతీష్ చివరకు ఏపీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కూడా వీకెండ్ కామెంట్ లో రాశారు. నారా లోకేష్ చెడు స్నేహాలు చేస్తూ ఉన్నారు, సానా సతీష్ వెంట తిరుగుతూ ఉన్నాడు, వీళ్ళిద్దరూ కలిసి క్రికెట్ మ్యాచ్లు చూసేకి వెళ్తూ ఉన్నారు. అసలు అలాంటి వ్యక్తులతో నారా లోకేష్ ఫోటో దిగినా సరే ఇది నారా లోకేష్ కి నష్టం అంటూ రాశారు. అలాంటి వ్యక్తుల్ని కూడా మళ్ళీ ఇప్పుడు రెండోసారి సానా సతీష్ ను చంద్రబాబు రాజ్యసభకు పంపుతున్నారు. దీన్ని బట్టి మొత్తం చూస్తూ ఉంటే లాబీయిస్టులు, కార్పొరేట్లు, డబ్బున్న వాళ్ళకే తెలుగుదేశం పార్టీ కూటమిలో అధిక ప్రాధాన్యత దక్కుతోంది అన్నది క్లియర్ గా అర్థమవుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా జనసేన పార్టీ నాయకుడు గతంలో రాజకీయాలు, విలువల గురించి అనేక ఉపన్యాసాలు చెప్పారు. కానీ లింగమనేని రమేష్ ను జనసేన పార్టీ కోటాలో రాజ్యసభకు పంపించారు. ఆయన నేరుగా జనసేన పార్టీలో ఉన్నది లేదు, ఎప్పుడు జనసేన పార్టీ కండువా వేసుకోలేదు, నామినేషన్ దాఖలు చేసే సమయంలో మినహాయించి. మరి అలాంటి వ్యక్తిని ఏ కోటాలో పంపించారు? లింగమనేని రమేష్ జనసేన పార్టీకి చేసిన ప్రయోజనం ఏంటి? భారీగా డబ్బులు ఇచ్చారా? ఏమి ఇచ్చారు అని పంపించారు అన్నదానికి మాత్రం సమాధానం లేదు. అంటే ఓపెన్ గానే
డబ్బున్న వాళ్ళకి, తమకు ఉపయోగపడే వాళ్ళకే కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. రెడ్డెప్ప గారి శ్రీనివాసరెడ్డి అయితే ఓపెన్ అయిపోయారు. నాకు మోసం చేశారని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా ఆయన.